ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు మరొకసారి ఉద్యమించే సమయం ఆసన్నమైందనే చెప్పాలి. ఇవాళ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కొలువుల కోసం కొట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. నీళ్ళు వస్తాయి అనుకున్నాం, నిధులు వస్తాయి అనుకున్నాం, నియామకాలు వస్తాయి అనుకున్నాం. మరి నీళ్ళు ఎటు పోయినాయి, మరి నిధుల వరకు పాలైనాయి, నియామకాలు వరకు పాలైనాయి. నిజంగా మిత్రులారా, ఎవరైతే 1200 మంది అమరులయ్యారో వాళ్ళ సమాధుల మీద పునాదులు వేసుకొని రాజ్యం ఏలిన వాళ్ళు కొంతమంది అయితే ఇవాళ అదే అమరుల పేర్లు చెప్పుకొని అధికారంలోకి వచ్చి ఉద్యమకారులను ఉద్ధరిస్తామని చెప్పి ఇవాళ మరొకసారి మోసం చేసినటువంటి మరి గొప్ప గనులు. నిజంగా ఇవాళ ఆ రోజు కాలికి గజ్జగట్టి పల్లె పల్లెలు తిరుగుకుంటా పాటలు పాడుకుంటా పస్తులు పండిన బిడ్డలు ఎంతోమంది ఉద్యమ కళాకారులు, ఎంతోమంది ఉద్యమకారులు. నిజంగా చాలామంది తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు, ఉద్యోగులు కూడా పాల్గొన్నారు, కొంతమంది ఉద్యోగాలను వదులుకున్నారు. ఇట్లా అనేక మంది కేసులు, ఇంకా కొంతమంది కేసులు కూడా ఇంకా కూడా కొట్టివేయలేనటువంటి పరిస్థితి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే, మరి ఎన్నికల మేనిఫెస్టోలో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఖచ్చితంగా వీళ్ళను ఉద్ధరిస్తామని చెప్పి వాళ్ళకు ఖచ్చితంగా 250 గజాల స్థలాన్ని కేటాయిస్తామని, 25,000 గౌరవ వేతనం ఇస్తామని ఈ విధంగా మరి చెప్పుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయింది. ఇవాళ మీరు చూడండి మిత్రులారా, వాళ్ళు కనబడుతున్నటువంటి వాళ్ళంతా ఉద్యమకారులు. అనేక మంది కరీంనగరు, ఆదిలాబాదు, నల్గొండ, మెదకు, ఇట్లా అనేకమైనటువంటి జిల్లాలు తెలంగాణ, అనేక మంది ఉద్యమకారులు ఒక్కొక్కరి మీద 20, 40 ఇట్లా అనేక బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయి. నిజంగా వీళ్ళు ఈ ఉద్యమకారులు కేసుల పాలైనటువంటి వాళ్ళు. ఈ ఉద్యమకారులు ఇవాళ మరొక్కసారి ఇవాళ తమ గొంతు వినిపించడానికి ఇవాళ మళ్ళీ మీ ముందుకు వస్తారు. మరి ఎందుకు వస్తున్నారు వీళ్ళు అని అంటే, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది అమలుపరచకపోవడం వల్ల ఇవాళ ఉద్యమకారులంతా మరొకసారి ఉద్యమిస్తారు. కాబట్టి మిత్రులారా, ఇవాళ తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ఉద్యమకారులంతా కూడా మరి 28 తారీఖు నాడు ప్రెస్ క్లబ్లో మరొక మహాసభను కూడా నిర్వహిస్తారు. ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే, మరి ఎంతో కాలం నుంచి కొట్లాడుతున్నటువంటి ఈ ఉద్యమకారులు పాపం వీళ్ళ జీవితమంతా పొడుగుత మొత్తం పోరాటమే అయిపోయింది మరొకసారి. కాబట్టి ఇవాళ ఉద్యమకారులు ఏమంటారంటే, ఇంతకాలం ఎవరనుకో డబ్బ కొట్టినాం, ఎవరికో పాట పాడినాం, ఇవాళ మన బతుకుల కోసం మనం మాట్లాడకపోతే ఇవాళ నిజంగానే ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేస్తుందని చెప్పి మరి అనేక జేఏసీ సంఘాలను ఏకం చేసుకొని ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక చెంపపెట్టులాగా ఒక డెడ్లైన్ విధించే విధంగా మరి కార్యక్రమం చేపడుతుంది. కాబట్టి మిత్రులారా, అనేక మంది ఉద్యమకారులు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగేటువంటి ఈ 28 తారీఖు నాడు
మరి ఈ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభకు మరి అనేక మంది తరలి రావాలని మరి టీయూజేఏసీ పిలుపునిస్తున్నది. అందులో భాగంగా అనేక మంది కవులు కళాకారులు కూడా, నిరుద్యోగ కళాకారులు, వీళ్ళంతా కూడా మరి ఆ రోజు అనేక మంది తరలి వచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమం అయితే చేపట్టిరు. అందులో ముఖ్యంగా ఈ టీయూజేఏసీ చైర్మన్ గారు అయినటువంటి రాష్ట్ర చైర్మన్ బోయ పద్మ గారు, అదేవిధంగా కోదండరామ్ గారు, చెరుకు సుధాకర్ గారు, గాలి వినోద్ గారు, హరగోపాల్ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, ఇట్లా అనేక మంది మరి పాల్గొంటున్నటువంటి సందర్భం. అదేవిధంగా వెన్నెల గద్దర్ గారు, సూర్యం గారు, అనేక మంది ఉద్యమకారులంతా కూడా మరి ఆ రోజు ఈ ఉద్యమకారుల భవిష్యత్తు కోసం, ఈ ఉద్యమకారుల కలలు నెరవేరే విధంగా ఒక పోరాటాన్ని రూపొందించే విధంగా ఈ యొక్క సభ నిర్వహిస్తున్నారు. కాబట్టి మిత్రులారా, మరి ఈ సభకు యావత్ తెలంగాణ ఉద్యమకారులంతా కూడా ఏకమై పార్టీలకు అతీతంగా సబ్బండ వర్గాలు, సకల జనులు మరి ఆ రోజు ఏ విధంగానైతే ఉద్యమించిరో ఇవాళ జెండాలు పక్కన పెట్టండి, ఇవన్నీ మనం వదిలేసి కేవలం మన ఎజెండా ఏంటి అని అంటే ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ఖచ్చితంగా నెరవేరాలని చెప్పి మరి కొట్లాడే దిశగా దానికోసం ఉమ్మడి కార్యాచరణను మరి ఖచ్చితంగా ప్రకటిస్తాం. కాబట్టి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి మరి జేఏసీ కోరుకుంటుంది. మిత్రులారా, మరి వీరి యొక్క డిమాండ్లు ఖచ్చితంగా నెరవేరాలని మనం కూడా కోరుకుంటూ మరి ఖచ్చితంగా మరి వీరి పక్షాన టీయూజేసీ పక్షాన ఖచ్చితంగా ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ మరి ఖచ్చితంగా వారికి సపోర్ట్ చేస్తుందని తెలియజేస్తూ, మిత్రులారా, మరి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. కేసీఆర్ ఒక్కడు వల్లనే తెలంగాణ వచ్చిందంటారు. మరి ఆయన ఫోటో పెట్టకపోవడానికి మీరు ఏమంటారు? ఫోటో పెట్టాలి. నేను ప్రతి మీటింగ్ లో కూడా చెప్పిన శ్రీకాంతాచారి నేను చావు నోట్లకు పోయినా అని తన ఫోటో ఫ్లెక్సీ శ్రీకాంతాచారి చావు నోట్లకు పోయిండా కేసీఆర్ పోయిండా? కేసీఆర్ పోలే, శ్రీకాంతాచారి పోయిండు. శ్రీకాంతాచారి అసలైన ఉద్యమకారుడు.
ఎందుకు అంటున్నామంట, తెలంగాణ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని 1200 బిడ్డల సావులను రాజకీయం చేస్తూ వీళ్ళ అధికార పీఠం ఎక్కి ఉద్యమకారుల అన్యాయం చేసిన కేసీఆర్ దొంగ అని మేము తెలియజేస్తాం. అతనే సీఎం అయిండు. అవును, కానీ వాళ్ళ కనీసం చచ్చిపోయిన ఫోటో కూడా ఎక్కడ పెడతలేడమ్మా. దీక్షా దివాస్ రోజే శ్రీకాంతాచారి పెట్రోల్ వస్తున్నాడు. అవును, దీక్ష దివాస్ రోజే పెట్రోల్ ఇదే చౌరస్తాలో మీరు నిలబడే దగ్గరనే మరణించిండు. ఎందుకు ఫోటో పెడతలేడమ్మా? సావు నోట్ల తలబట్టింది శ్రీకాంతాచారి మాత్రమే. సావు నోట్ల తలబట్టింది కేసీఆర్ కాదు. కేసీఆర్ 1200 మంది బిడ్డలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఉద్యమకారులందరినీ కూడా మోసం చేసిన కేసీఆర్ ఖబర్దార్ బిడ్డ. మీరు మాత్రం శ్రీకాంతాచారిని మర్చిపోతే మాత్రం బాగుండదు. మీరు చెప్పండి. రాలేదు ఎక్కడ కూడా ఆయన ఒక్కడి వల్ల తెలంగాణ వచ్చింది అంటుండదు. తప్పు, అది తప్పు. కళాకారుడు పాత్ర లేదట. శ్రీకాంతాచారి 100% శ్రీకాంతాచారి ఉన్నాడు. ఆయన తోట వచ్చింది. ఆయన చచ్చిపోయి కాలిన తర్వాత హాస్పిటల్లో చేర్పించిన తర్వాత కూడా లాస్ట్ టైంలో ప్రాణం పోయేటప్పుడు జై తెలంగాణ అన్నాడు. జై తెలంగాణ అన్నాడు శ్రీకాంతాచారి. మీకు నాయకులకు మీకు ఎరగలేదా? అంత నా తెలంగాణ రాజకీయ నాయకులను నీ దాంట్లో ఉన్నారు, తెలంగాణ వ్యతిరేకులు నీ దాంట్లో ఉన్నారు, టిఆర్ఎస్ లో ఉన్నాడు. టిఆర్ఎస్ పోయింది, కోట్లను సంపాదించుకున్నారు, భూములు సంపాదించుకున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు, డబ్బులు మొత్తము తెలంగాణ మొత్తం దోసుకున్నది కేసీఆర్ కుటుంబము. తెలంగాణ కేసీఆర్ తోటి కాలేదు. కరీంనగర్ నుంచి వచ్చారు కదా, నేను కరీంనగర్ నుంచి వచ్చారు. కనీసం కేసీఆర్ ఇక్కడ వర్ధంతికి ఒక దండ వేయడానికి కూడా రాలేదు. ఆయనకు అర్హత లేదు. రాష్ట్రం లోపల 33 జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున ఉద్యమకారులు స్మరించుకోవడానికి శ్రీకాంతాచారి మరణం మామూలు మరణం కాదు, ఫస్ట్ డెత్ కాబట్టి ఆయన స్మరించుకోవడానికి ఈ రాష్ట్రంలో 33 జిల్లాల నుండి కూడా భారీ ఎత్తున ఉద్యమకారులు వస్తే ఇలా కేసీఆర్ రాకపోవడం అంటే ఉద్యమకారుల కొరకు అన్నది మీరు రావాలి కదా. ఇన్నేళ్ల నుంచి కళాకారులు కాదు, విద్యార్థులు, జర్నలిస్టులు, ప్రాణాలు పోయిన విద్యార్థులు మీకు ఒక్కనాడు గుర్తు రాలేదా? నువ్వు కారు ఈఎంఐ కట్టలేదు, 100 కోట్ల విమానం ఎట్లా సంపాదించిన అంటున్నావు. శ్రీకాంతాచారి 16వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ టీయూజేఏసీ ఆధ్వర్యంలో ఈ 33 జిల్లాల నుండి చాలా పెద్ద ఎత్తున ఉద్యమకారులందరూ కూడా శ్రీకాంతాచారి విగ్రహం దగ్గరకు చేరుకొని వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. శ్రీకాంతాచారి తొలిదశ ఉద్యమం స్టార్ట్ కావడంతో ఆయన ఏం చేసిండంటే ఈ ఉద్యమాన్ని అగ్ని పర్వతం లాగా చేయాలంటే నేను ఖచ్చితంగా నా మరణమే శాసనం అనుకున్నాడో ఏమో తెలియదు కానీ కుటుంబం గురించి కానీ తన గురించి కానీ ఆలోచించకుండా ఇవాళ మరణించాడు. అంటే అది ఎంత బాధ, ఆ తల్లికి ఎంత బాధ, ఆ కుటుంబానికి ఎంత బాధ. ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల ధ్యేయం ముఖ్యంగా 4.5 కోట్ల ప్రజల బాగోగులు, ముఖ్యంగా 4.5 కోట్ల ప్రజలు భావితరాల భవిష్యత్తు మంచిగా ఉండాలి. మరి రేపు తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు మన రాష్ట్రాలతో సాధ్యమైతే, చిన్న రాష్ట్రాలతోటే కాబట్టి మరి మనము తెలంగాణను రావాలంటే ఖచ్చితంగా సావులతోటి తెలంగాణ వస్తుందని మరి ఆయన చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని ఒక్కనాడు కూడా మరి శ్రీకాంతాచారి విగ్రహం కాడికి వచ్చిన దాఖలాలు లేవు. మరి అంటే తెలంగాణ తెచ్చింది నేనే, తెలంగాణ మరి సావు నోట్ల తల పెట్టిన కేసీఆర్ ఒకటే అడుగుతున్నాం, కేసీఆర్ గారు సావు నోట్ల తల నువ్వు పెట్టినవా? శ్రీకాంతాచారి లాంటి 1200 మంది బిడ్డలు పెట్టినా అని వాళ్ళని నేను ప్రశ్నిస్తా ఉన్నా. 1200 మంది బిడ్డలు అమరులు అయితే వీళ్ళ తెలంగాణ వచ్చింది, అమరుల త్యాగం వాళ్ళ వల్లనే ఈ 4.5 కోట్ల ప్రజల గురించి ఆలోచించి సోనియమ్మ ఆరో తెలంగాణ ప్రకటించింది తప్ప నువ్వేదో దీక్ష చేస్తే కాదు. దీక్ష చేయడం వల్ల ఏమి తెలంగాణ ఇవ్వలే. 1200 మంది బిడ్డలు చనిపోయిండ్రు, రోజుకొక డెత్ జరుగుతుంది తెలంగాణలో. మరి ఇంకా ఆగితే రేపటి ప్రాబ్లం ఏమన్నా జరగవచ్చు అని ఆలోచించి ఇవాళ తెలంగాణను ప్రకటించింది. తెలంగాణ ప్రకటించినాక కూడా ఇవాళ తెలంగాణ లోపల ఏమి అభివృద్ధి లేదు, అంత అన్యాయమే జరుగుతుంది. ఆ రోజు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నా ఎలాంటి అభివృద్ధి లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి, మరి వాళ్ళకు 25,000 పెన్షన్, మరి వాళ్ళ గుర్తింపు కార్డు ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల నుండి
మరి అబద్ధం ఆడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు త్వరలో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో వెంటనే నెరవేర్చాలి. లేకుంటే తెలంగాణ టీయూజేసీ ద్వారా ఈ రాష్ట్రం లోపల ఉద్యమకారులందరం ఏకమైతాం. ఇవాళ నీ రాష్ట్రం ఇంత ముందు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా గద్దెదించడమో అదే రకంగా నేను గద్దెదిస్తామని తెలియజేస్తూ మరి శ్రీకాంతాచారికి జోహార్ అర్పిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన విద్యార్థి వీరుడు కాసోజు శ్రీకాంతాచారి గారి వర్ధంతి దినము ఈరోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో టీయూజేఏసీ జనరల్ సెక్రటరీ మరియు చైర్మన్ భోగే పద్మ గారి ఆధ్వర్యంలో తెలంగాణ 32 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు వర్ధంతిని ప్రదర్శనలు జరుపుకుంటున్నాము. ఎందుకంటే 2009లో కేసీఆర్ ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు నోట్లే తలపెట్టినా అని చెప్పిండో, కానీ చావు నోట్ల తలపెట్టడం కాదు, గద్దెనెక్కి బంగారు తెలంగాణ తెస్తానని భవిష్యత్తును మార్చుతానని చెప్పి తెలంగాణ 4.5 కోట్ల ప్రజలను మోసం చేసి తెలంగాణలో మలిదశ ఉద్యమంలో 1250 మంది కుటుంబాలు నుండి అమరులైన వారికి కుటుంబాలను ఒక్కసారి కూడా 10 సంవత్సరాల పాలనలో పరామర్శించిన రోజు లేదు. తెలంగాణ వచ్చిందంటే కేవలము అమరులైన విద్యార్థి వీరుల వల్ల, అదేవిధంగా మహిళలు రోడ్డు మీదకి ఎక్కి వంట వార్పులు చేసి సబ్బండ వర్గాలు వచ్చి తెలంగాణ రోడ్ల మీద ఉన్నప్పుడు తెలంగాణ వచ్చింది. కానీ కేసీఆర్ చేసిన ఏమాత్రం లేదు. ఎందుకంటే దుష్ట పరిపాలన చేసిండు కాబట్టి అతనికి బుద్ధి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు గడుస్తున్నది. ఎల్బీ నగర్ స్టేడియంలో రాహుల్ గాంధీ, మేనకా గాంధీ, సోనియా గాంధీ అయితే వచ్చి ఎప్పుడైతే మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు మేము ఆదుకుంటాము, మేము హామీలను ఇచ్చినట్టుగా ఎవరినైతే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అక్కడ పక్కకు పెట్టేసింది. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వ్యతిరేకము కాదు, మాకు గొంతమ్మ కోరికలు లేవు. కేవలం మీరు మేనిఫెస్టోలో ఏవైతే పెట్టిరో అవి మాత్రమే మాకు ఎంబడే మా ఉద్యమకారులకు, కళాకారులకు మీరు వెంటనే ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా తొలి దశలో 350 మంది చనిపోయారు, మలి దశలో 1250 మంది చనిపోయారు. ఇంకెంత కాలం ఉద్యమాలు చేసుకుంటా ఇంకెంత మంది అమరులు అయిపోవాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వము దయచేసి తక్షణమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మీరన్న ఫలాలను ఎంబడే విడుదల చేసి మీరు చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. తెలంగాణ ఉద్యమకారులకు ఊపిరి వేసినట్టుగా మలిదశ మొదట్లోనే శ్రీకాంతాచారి ఆలోచన విధానం అంటే నా కుటుంబము నేను ఈ స్వార్థం కాకుండా తెలంగాణ 4.5 కోట్ల ప్రజల భవిష్యత్తే ముఖ్యమని తెలియజెప్పినటువంటి శ్రీకాంతాచారిని ఎన్నిసార్లు స్మరించుకుంటే మనకు ఈ రుణం తీరుతుందని నేను ఇవాళ అడుగుతా ఉన్నా. 4.5 కోట్ల ప్రజల కోసం ఇవాళ ప్రాణాలు అర్పించి ఇవాళ తెలంగాణ మొదటి అమరవీరుడైండు. మరి శ్రీకాంతాచారి గారిని మరి ఎన్నిసార్లు ఈ రాష్ట్రం లోపల ఉన్న ఉద్యమకారులందరూ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ కేసీఆర్ గారు నేనే సాగు నోట్ల తలపెట్టినా అని పెద్ద విషయాలు చెప్తా ఉన్నాడు. బిడ్డ కేసీఆర్ 1200 మంది బిడ్డలు చనిపోయినరు, అదేందో తెలుసా, విలువ తెలుసా? నువ్వు దీక్ష చేసావు, 10 రోజులు దీక్ష చేసి లేచావు, నీ కుటుంబాన్ని కోట్లు కట్టించావు. ఇవాళ నీ కుటుంబ పాలనతోటి మరి తెలంగాణ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసి ఇలా పోయి మూలకు పట్టుకున్నావు. మరి ఇవాళ శ్రీకాంతాచారి మరి మా కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, 4.5 కోట్ల ప్రజల కోసం కుటుంబాన్ని కూడా కాదనుకొని ఇలా అమరుడైన శ్రీకాంతాచారికి నివాళులు అర్పిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఇక్కడ రావడం జరిగింది. శ్రీకాంతాచారి గారు ఎన్ని తరాలు మారినా శ్రీకాంతాచారి. జై తెలంగాణ. శ్రీకాంతాచారి గారికి జవహర్లు. ఎందుకంటే కేసీఆర్ నేను సావు నోట్లే తలపెడితే తెలంగాణ వచ్చిందని చెప్తున్నాడు, కానీ అది ఎంత అబద్ధమో అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. శ్రీకాంతాచారి గారు అగ్గిపుల్ల గీకుకొని ఒళ్ళు మండి కాళ్ళంక కూడా
హాస్పిటల్లో చేర్పిస్తే చివరిసారి కూడా అమ్మ నాకు ఒళ్ళు కాలుతుంది అనలే, నాకు బాధ అవుతుంది అనలేదు ఆయన. ఏ రకంగా అన్నాడు, జై తెలంగాణ అని ప్రాణం వదిలిండు, జై తెలంగాణ అని శ్రీకాంతాచారి ప్రాణం వదిలిండు. తెలంగాణ ప్రజలు ఆయన రుణం తీర్చుకోలేరు. కేసీఆర్ గారు నేను తాగునట్లు తలబెట్టినా నేను చేయబట్టే తెలంగాణ వచ్చింది, అది అంత పచ్చి అబద్ధం. నీకు ఈఎంఐ కట్టడానికే, కారు ఈఎంఐ కట్టడానికే నీకు డబ్బులు లేని రోజు నువ్వు మొత్తం లక్షల కోట్లు సంపాదించుకున్నావు, 100 లక్షల ఎకరాల భూమి సంపాదించుకున్నావు. మీరు ఇతర దేశాలలో బిజినెస్, మీకు ఇంకా మీ బయటపడని ఆస్తులు చాలా ఉన్నాయి, లోపాయకరంగా బయటికి తీస్తే చాలా ఉన్నాయి. మళ్ళీ ఏ రకంగా తెలంగాణను అన్యాయం చేసి బీహారే పార్టీ పెట్టినావు? నీ దగ్గర ఉన్న వాళ్ళంతా వీళ్ళు నాను ఉద్యమకారులు, నీ పార్టీలో ఉన్నదంతా నాను ఉద్యమకారులను బయటికి పంపించి ఇవాళ తెలంగాణ మేలి నువ్వు సంపాదించుకున్నావు. కనీసం ఒక్కనాడన్న ఆ తల్లి కానీ శ్రీకాంతాచారి తల్లి బాధ ఏందో సోనియమ్మకు తెలుసు. సోనియమ్మ మహిళ కాబట్టి ఆమె తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వము, కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది కాబట్టి ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు కూడా 250 గజాల స్థలం ఇస్తా, 225,000 పెన్షన్ ఇస్తా అన్నాడు, గుర్తింపు కార్డులు అన్నాడు. మాకు అవన్నీ తెలంగాణ అమరులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఇప్పటికైనా మేము కోరుతున్నాం. శ్రీకాంతాచారిని మర్చిపోవద్దు. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వల్ల కానీ ఎంతవరకు ఉద్యమకారులకు న్యాయం జరిగిందంటారు? అస్సలే జరగలేదు. ఒక కళాకారులు ఉన్నారు, కళాకారులకు ఈ పూట తింటే ఇంకొక పూట లేదు. ఒక 500 మందికి న్యాయం జరిగింది కానీ వాళ్ళు కూడా నిరుత్సాహంగానే ఉన్నారు. వాళ్ళు కూడా కళాకారులకు, జర్నలిస్టులకు, తెలంగాణ ఉద్యమ వార్తలు రాసిన జర్నలిస్టులు, విద్యార్థులు, కళాకారులు, సంపన్న వర్గాలు, పేద ప్రజలు ఉన్నారు. నేను ఒక్కదాన్ని 2 పూటలు తింటే సరిపోదు. వాళ్ళ కొరకు మేము ముందుండి కొట్లాడుతున్నాం. మావి కూడా ఉద్యోగాలు పోయినాయి. 2 సార్లు నా భర్తది 2 సార్లు ఉద్యోగం పోయింది, ఎస్ఐ జాబ్ పోయింది. తొలి దశలో ఉన్నాడు ఆయన, 3 నెలలు నల్లగొండ జైల్లో ఉన్నాడు, దెబ్బలు కొట్టిండ్రు. వాళ్ళ ఈపు మీది పాతలు కూడా ఇంతవరకు పోలేదు. కేసీఆర్ గారు ఏమనుకుంటుండు అంటున్నా. ఒక్కసారి కూడా ఎన్నడూ కూడా ప్రతి సంవత్సరం శ్రీకాంతాచారిని తలుసుకొని ఆయనకు నివాళులు అర్పించాలి. కేసీఆర్ గారు అర్పించిండ్రా, వచ్చిండ్రా, ఇప్పటికైనా కవితమ్మ తెలుసుకొని వచ్చింది. ఉద్యమకారులకు న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి గారు. మరి ఈ కవితమ్మ ఉద్యమకారులకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాము. మరి మా పోరాటం ఉధృతమవుతుంది, న్యాయం చేస్తే ఏం లేదు, మా పోరాటం ఉధృతమవుతుంది. ధన్యవాదాలు. ఈరోజు కరీంనగర్, పెద్దపల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అందరూ కూడా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే రేపు 28 తారీఖు రోజు జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభకు ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి 33 జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున ఉద్యమకారులందరూ కూడా తరలి రావాలని మేము ఇలా కరపత్రం రిలీజ్ చేసుకున్నాం. ఎందుకంటే మన ఆత్మ అభిమానము, మన ఉద్యమకారులకు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తొంగలో దక్కుతుంది. కాబట్టి ఈ సభ ద్వారా మేధావులను, తెలంగాణ లోపల ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా, ఉద్యమ సంఘాలన్నిటి కూడా ఒకే వేదికపై తీసుకొస్తూ ఇవాళ ఈ సభను నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా మరి ఈ సభకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మరి ఈ అన్ని జిల్లాలు కూడా ఇప్పుడు రేపు వరంగల్, నిజామాబాదు, ఆదిలాబాదు, అన్ని జిల్లాలు, నల్గొండ, ఖమ్మం, అన్ని జిల్లాలు కూడా కరపత్రాలు రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఇదేదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా ఆలోచన రావాలి, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. ఈ సభ ద్వారానన్నా వాళ్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటాయి. ఈ సభను చూసినాకనైనా వాళ్ళు మా వైపు చూస్తారని నేను ఆలోచన చేస్తున్నా. మరి ఇంకా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమ అన్నదమ్ములను కూడా ఒకే వేదికపై తీసుకొస్తాము. ఈ ప్రోగ్రాం తర్వాత కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి. అవసరం అనుకుంటా కూడా ఈ రాష్ట్రం లోపల ఇవాళ టీయూజేఏసీ రాష్ట్ర చైర్మన్గా నేను పాదయాత్ర కూడా చేయాలనుకుంటున్నా. పాదయాత్ర కూడా చేస్తా, ఉద్యమకారుల కోసం పాదయాత్ర చేస్తా. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా దీక్ష పెడతా. అది నా ఆధ్వర్యంలో జరుగుతుంది.
ఖచ్చితంగా చూడండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ఆలోచించాలి. అరే ఉద్యమకారులతో ఏం జరుగుతుంది, ఏమవుతుందని మీరు ఆలోచించకూడదు. ఉద్యమకారులు తలుచుకుంటే ఆ రోజు రాష్ట్రాన్నే అగ్నిగుండంగా మార్చి అలా తెలంగాణ సాధించడం. నా 1200 బిడ్డలు కూడా అమరులైనరు, అది గుర్తు పెట్టుకోండి. మరి ఇవాళ మేము ఉద్యమకారులను తలుచుకుంటే ఈ రాష్ట్రాన్ని ఒకవైపు రాష్ట్రం మొత్తం ఉద్యమకారుల వైపు ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి 4.5 కోట్ల ప్రజలు కూడా రోడ్డు మీదకి వస్తేనే తెలంగాణ వచ్చింది తప్ప ఏ ఒక్కరి సొత్తు కాదు ఇది. కాబట్టి కొన్ని త్యాగాలు ఉంటాయి, త్యాగాలు చేసిన వాళ్ళమే ఇవాళ రోడ్డు మీద పడ్డాము. రోడ్డు మీద పడ్డ వాళ్ళను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, వెంటనే మా డిమాండ్లు నెరవేర్చాలి. లేకపోతే పాదయాత్రలు దీక్షల ద్వారా ఖచ్చితంగా టీయూ చేసిన ద్వారా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మెడలు వస్తామని తెలియజేస్తూ భోగే పద్మ టీయూ చేసి రాష్ట్ర చైర్మన్. టీయూజేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఉద్యమకారులు మరొకసారి ఉద్యమించాల్సినటువంటి సమయం ఆసన్నమైందనే చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వం మనల్ని మోసం చేసింది. మరి ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కూడా మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కాలయాపన చేస్తుంది తప్ప ఉద్యమకారుల ఊసెత్తడం లేదు. ఇవాళ ఉద్యమకారులంతా మరొకసారి మరి ఉద్యమించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఉద్యమకారులు రేపు 28 తారీఖు నాడు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మరి భారీ సభను నిర్వహిస్తుంది. మిత్రులారా, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఉద్యమకారులు, కవులు, కళాకారులు, దాదాపడ్డ కళాకారులు వీళ్ళంతా కూడా మరి హాజరు కావాలి. ఇవాళ ఈ యొక్క కరపత్రం యొక్క సారాంశం ఏంటంటే తెలంగాణ పొడుగుత పోరాటమే ఇవాళ ఇంకా చేయవలసినటువంటి దుస్థితి ఏర్పడ్డది. కాబట్టి మరి ఇంకా మనము ఈ విధంగా ఊరుకుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కూడా మనల్ని పట్టించుకున్నటువంటి పాపారం పోతలేదు. కాబట్టి ఇవాళ 28 తారీఖు నాడు ప్రెస్ క్లబ్లో జరిగేటువంటి ఈ సమ్మేళనానికి టీయూజేఏసీ చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ఉద్యమకారులంతా కూడా ఊతమిచ్చి పెద్ద ఎత్తున మరి హాజరై రాష్ట్ర ప్రభుత్వానికి తొందరలో మరి ఒక అల్టిమేటం జారీ చేసే విధంగా ఉద్యమకారులందరూ రావాల్సిందిగా మేము మనవి చేస్తున్నాము. అదేవిధంగా నాతోటి మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరగోపాల్ సార్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా జస్టిస్ చంద్రకుమార్ గారు, అదేవిధంగా చెరుకు సుధాకర్ గారు, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారు, పాశం యాదగిరి గారు, సీనియర్ జర్నలిస్ట్ గారు, ఇట్లా అనేక మంది మేధావులు మరి పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, మరి ఈ కార్యక్రమాన్ని ఇది మన కార్యక్రమం. ఇన్ని రోజులు మనం ఎవరనుకో డబ్బగొట్టాం. ఇవాళ మన కోసం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. కాబట్టి మనం అందరం కూడా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం.